సార్ మనం చూస్తూ ఉంటాం చాలామంది మనమే అన్నిట్లో మంచి, అసలు నేను చాలా మంచి అమ్మాయిని, మంచి పనులు చేయాలి, అందరు నన్నే మెచ్చుకోవాలి, ఇది మైండ్కి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు వీళ్ళు ఏదైనా కోల్పోతారా? నేను మంచిదాన్ని అనిపించుకోవడంలో ఎంత లైఫ్ కోల్పోతారు, ఎంత గుడ్ ఉంటుంది? రెండు రకాలు మంచి అండి. ఒకటి మంచిగా ఉండడం, రెండు మంచిగా అనిపించుకోవడం. ఓకే, అనిపించుకోవడం ఎప్పుడు రాంగే. ఓకే, నువ్వు మంచిగా ఉండు, దానికోసం కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు, చాలా రాంగ్ అది. అందుకని మంచిగా ఉండడం ఎప్పుడు కూడా. పాపం నేను ఎంత మంచివాడిని, ఆల్వేస్ రాంగ్. పాపం నేను ఎంత మంచిదాన్ని, ఇస్ ఆల్వేస్ రాంగ్. నేను మంచిగా ఉంటాను ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ మంచి అనిపిస్తే ఈ మంచిలో మళ్ళీ ఎవరికి మంచి, నీకు మంచా వాళ్ళకి మంచా, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటా మంచి? నేను మంచి చేస్తున్నా అనుకుంటాను. నేను ఒక చిన్న స్టోరీ చెప్తుంటాను ఎప్పుడు. ఒక చేప పాప నీళ్లలో కొట్టుకుపోతుంది, దానికి ఊపిరాడదని చెప్పి తీసి బయటేసాడంటాడు. అలాగే నీకు మంచి అనిపించచ్చు, అయ్యో నీళ్లలో కొట్టుకుపోతుంది చేప అని తీసి బయటేస్తే చచ్చిపోతుంది. సో నీ మంచి అవతల వాడికి మంచి కాకపోవచ్చు. సో అందుకని మంచి నీకు నచ్చినట్టుగానే ప్రపంచం ఉండాలి అని అనుకున్న రోజులు, నా మంచితనాన్ని పొగడాలనుకున్న రోజులు ఫెయిల్ అయిపోతాం. సో యు బీ గుడ్, నాట్ ఫర్ సమ్వన్ ఎల్స్. కానీ వేరే వాళ్ళకి ఏదో మంచి అనిపించుకోవాలన్న తాపత్రయం ఎప్పుడు వేస్ట్, ఎప్పుడు వేస్ట్. సో నువ్వు బీ మంచి, మంచిగా అనిపించుకోవడానికి మాత్రం మంచి పనికిరాదు. ఓకే, అలాగే చాలా మంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కొంచెం ఒక చిన్న మాటన్నా ఏడుస్తూ ఉంటారు, లేదా ఒంటరిగా అలా కూర్చుంటారు కొన్ని రోజుల వరకు, గంటల వరకు. అసలు మనం ఆ విషయం వింటే ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. దాని నుంచి బయటకు రావాలంటే 2 టిప్స్. వెరీ గుడ్. ఫస్ట్ వచ్చేసి ఎమోషన్స్ ని ఏ రోజైనా అబ్జర్వ్ చేసామా? చిన్నప్పటి నుంచి ఎమోషన్ రెగ్యులేషన్, సర్వమైన కోపం వచ్చింది అనుకోండి, ఒక్కసారి పట్టుకోవాలి కోపాన్ని. ఇది ట్రై చేయండి ఎవరైనా సరే. నీ లోపల అట్లా కోపం వెళ్తున్నప్పుడు ఎవరితో ఏంటి కోపం పడుతోంది, నాకు కోపం వస్తుంది అన్నాం కదా, ఆ నా ఏంటి, నాకు బాధ వేసింది అన్నాం కదా, ఆ నా ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ దట్. నాకు బాధ వేస్తుంది కదా, ఏంటి ఆ బాధ, ఎక్కడి నుంచి వస్తుంది అసలు, ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని పట్టుకోవాలి మన బాడీలో. మన బాడీలో కోపం వెళ్ళినప్పుడు, మేము చిన్నప్పుడు మాకు సాధనలో నేర్పించినప్పుడు ఆ సాధనలో పట్టుకున్నాను, సర్రమని బ్లడ్ స్ప్రింగ్ అవుతుంది కోపం వచ్చినప్పుడు. పట్టుకోవాలి దాన్ని. మనకి ఎలా చూపిస్తారంటే పాములాగా చూపిస్తారు. అందుకే దేవుళ్ళ దగ్గర పాములు ఉండడం, సడన్ గా బుస్సని బుస కొడుతుంది, కొట్టినప్పుడు పట్టుకోవాలి దాన్ని. పట్టుకున్న రోజున మనం ఇంకా ఎనీ ఎమోషన్ నుంచి గెలిచేసాం. చాలా పవర్ఫుల్ 1. అందుకే పాము బుస కొట్టినట్టు మన లోపల ఇగో, కోపం, బాధ బుస కొడుతుంది. కొట్టినప్పుడు మెల్లగా దాని తల మీద అలా వేసి బుట్టలో ఎక్కించినట్టు ఏం కాదు ఏం కాదు ఏం కాదని చెప్పాలి. దట్స్ ఫస్ట్ థింగ్. ఐడెంటిఫై, పట్టుకో. సెకండ్ వచ్చేసి అసలు మనం ఆ కోపం ఏం జరుగుతుంది లోపల అనేది పట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏదైనా కోపం కానీ, బాధ కానీ, ఇరిటేషన్ కానీ ఏది వచ్చినా సరే, నాకు ఇరిటేషన్ కోపం రావడం నిజం, కానీ ఆ వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం మాత్రం తప్పు. నా కోపం రావడం నిజం, కానీ దానివల్ల నేను రూమ్ అంతా పగలగొట్టేలేను. ఐ హ్యావ్ ఎ మెథడ్ టు ఇట్. సో నాకు ఏదైనా నా కోపం రావచ్చు, బాధ వేయచ్చు, దెర్ ఇస్ ఎ మెథడ్ టు డీల్ విత్ ఇట్. అది తెలుసుకోవాలి. ఇది గనక అర్థమైతే నిజంగా ఎమోషన్ అట్లా టక్కుమని పట్టుకోవచ్చు. బయటికి రావాలంటే వాళ్ళకి ఏమన్నా టిప్స్ ఉంటాయా సార్? అంటే ఇమ్మీడియట్ గా కొంతమంది అయితే ఇంకా చేతులు కట్ చేసుకోవడం అలా కూడా చేస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఒక థింకింగ్ కి మనం ఎనర్జీ యాడ్ చేస్తే, సో అందుకని ఆ సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ ని కట్ చేయాలి. వాడెవడు మోసం చేశాడు, నా జీవితం నాశనం అయిపోయింది, నాకు ఇంకో దారి లేదు అని చూపిస్తుంది. అలా వచ్చిన టక్మని కట్ చేయాలి. ఎందుకు లేదు, ఉంటది ఏదోటి అనేది థాట్ ని బ్రేక్ చేయాలి. లేకపోతే ఆ లూప్ లో పడితే గుంజేస్తుంది. థాట్ ని బ్రేక్ చేయాలి, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి నీ ప్రాణము, నీ ఎమోషన్స్ అంతా నీ ఊపిరి. కంట్రోల్ యువర్ బ్రెత్, స్లో బ్రీదింగ్, ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్స్పిరేషన్. వదిలేది లెంత్ పెంచండి. ఓకే, మనం వదిలేది ప్యాసివ్, మేక్ ఇట్ యాక్టివ్ అని వదలండి. లాంగ్ బ్రీత్ అవుట్.
ఒక బ్రెత్ ఇన్ తీసుకుంటే లాంగ్ బ్రీత్ అవుట్ చేయండి, చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. థర్డ్, ఎప్పుడైనా ఇట్లాంటివి ఇలా ఎమోషనల్ సర్జ్ వచ్చి ఏదైనా ఆవేశం వచ్చి వస్తే డోంట్ యాక్ట్. చేయి కట్ చేసుకోవాలనిపించింది, దూకేయాలి, జంప్ చేయాలనిపించింది, డోంట్ యాక్ట్, వెయిట్ ఫర్ ఇట్. డోంట్ యాక్ట్ వెన్ యు ఆర్ ఇన్ ఇలాంటి మూడ్ డిస్టెబిలైజ్ అయిన టైంలో ఎక్కువ యాక్షన్లోకి వెళ్ళొద్దు. టేక్ రెస్ట్, పడుకోండి, బ్రేక్ తీసుకోండి. ఆర్ టెంపరేచర్ చేంజ్, చల్ల నీళ్ళుతో ఫేస్ కడుక్కోవడం కానీ, ఓకే, వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కాళ్ళు పెట్టుకోవడం కానీ, ఫ్యాన్ ఆర్ రూమ్ విండోస్ ఓపెన్ చేయడం కానీ, లెట్ ఇట్ గ్రౌండ్, భూమికి తగిలేటట్టు కానీ, ఎండకి చూసేటట్టు, ఇవి చెయ్యండి. చాలా పీస్ఫుల్ అవుతా, తగ్గుతుంది. ఓకే. అండ్ ఇలాంటివి ఏదో రోజు అందరి జీవితంలో వస్తాయి, దానికి ఆన్సర్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఏదైనా రోజు ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటామో అలాగా నిజంగా నాకు తిక్క కోపం వస్తే ఏం చేయాలి, మీరు డిజైన్ చేసుకోవాలి మీ లైఫ్ ని. నాకు తిక్క కోపం వచ్చింది, ఏం చేస్తాను, నేను ఒక పని అనుకున్నాను, అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను, ఏం చేస్తాను, ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాకప్. ఇది మనం పిల్లలకి నేర్పించాలి. సమ్డే నాకు కోపం వచ్చింది బాస్, సమ్డే నన్ను ఎవడో మోసం చేశాడు, సమ్డే నన్ను చీట్ చేశాడు, నేనేం చేయాలి అనే బ్యాకప్ ను రెడీ పెట్టుకుని ట్రైన్ అవ్వాలి. దట్ ఈస్ ద మెథడ్. హోప్ ఇది అర్థమవుతుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ హరీష్ గారు. రైట్, చూసారు కదా, మనుషుల ప్రవర్తనలోను పిల్లల్లోనూ రకరకాల మానసిక సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటకు రావాలి, మనం కొన్ని ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం విఫలమైతే ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. వాటి భయాల నుంచి, ఆ ప్రవర్తన నుంచి కూడా నెమ్మదిగా ఓపికగా పిల్లల్ని బయటికి తీసుకురావడానికి కూడా మన వంతు సహాయం చేయాలి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మరో టాపిక్తో మరో వీక్లో కలుద్దాం. నమస్తే.